ఎవరింటికన్నా ఆటోలు వచ్చేస్తుంటే అబ్బా 10 మంది బంధువులు వచ్చారు, బాగా వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి అనుకోమాకండి. హైదరాబాద్లో ఆటోలతో ఆడవాళ్ళు వచ్చేసి ఆటోలు వేసుకొచ్చి దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఇంట్లోకి దోపిడీకి వస్తున్నట్ట. అందుకని చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా ఒక చెవు వేసి ఉంచండి వాళ్ళ ఇంటి వైపు, ఒక కన్ను ఒక చెవు. ఎందుకంటే ఇవాళ మనకెందుకులే సంబంధం అని చెప్పి కోరుకుంటే రేపు అదే పరిస్థితి మన ఇంటి మీద కూడా వస్తుంది. అందుకని మీరు ఒక కన్ను ఒక చెవు, అసలు ఆటోలో దిగిన వాళ్ళు ఎవరు, ఎలా దిగుతున్నారు ఏంటి అనేది పని కట్టుకొని చూడమని చెప్పట్లా. కంట పడితే మాత్రం అనుమానించడం మాత్రం నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళని. లేడీస్ చక్కగా మంచిగా చెంకిల్ చీరలు కట్టుకుని ఇంత ఎత్తున అంత లావున ఉన్నారు, 5-6 లోపలికి ఒకేసారి వచ్చారనుకోండి, మనం ఏమైనా తప్పించుకోగలుగుతామా చెప్పండి? వాచ్మెన్లు అనే వాళ్ళని మీరు సరిగ్గా పెట్టుకోకపోతే అపార్ట్మెంట్లో వాళ్ళు, మీరు వాళ్ళకి సరిగ్గా నేర్పించకపోతే ఏదైనా ఇట్లాంటి ప్రమాదాలు వచ్చి ఎవరింటికమ్మా అంటే బలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే బంధువులేమో పొండమ్మా అంటాడు. 5 లోపల కూర్చోబెట్టి కట్టేసి తాళతో శుభ్రంగా ఉన్నవి దోచుకుపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు వాచ్మెన్కి అపార్ట్మెంట్లో కుర్చీ వేసుకుని కూర్చునే పద్ధతి నేర్పించండి. మంచాలు వేసి లోపలికి పోయి పడుకుని పగలంతా, లేకపోతే ఎక్కడ చుట్టాలింటికి వాడి తిరుగుతుంటే ఇలాంటి అమ్మలక్కలందరూ తయారయ్యారు. మరి ఆలోచించుకోండి, మగవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఇళ్ళ మీదకి వచ్చి ఏం చేస్తారు? ఓకేనా?